ఇప్పుడు కాస్ట్ అనాలిసిస్ చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని ఒకటి ఉంటుంది, ఐసీఎంఏ. దానికి కాస్ట్ అదే ఒక కాస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చిన ఆ కాస్ట్ ఇచ్చిన దాని అది ఇచ్చిన డెఫినేషన్ ఏం చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ సాక్రిఫైస్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఏవైతే అమౌంట్ ఉందో, మనము మనీ కానీ ఏవైతే రిసోర్సెస్ అన్ని దేనికోసం చేసినాం, త్యాగం చేసినాం, సాక్రిఫైస్ చేసినాం. దేనికోసం? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి, ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ని ఒకటి ప్రొడ్యూస్ చేయడానికి ఏవైతే రిసోర్సెస్ కానీ ఎక్స్పెండిచర్ కానీ అన్నింటినీ సాక్రిఫైస్ చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, దాన్నే కాస్ట్ అంటారు. ఓకేనా? ఒక స్పెసిఫిక్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఏదైతే అమౌంట్ ఉందో ద అమౌంట్, ఏదైతే పైసలు పెట్టినామో దేనికి ఎక్స్పెండిచర్కి కానీ, ఏవైతే రిసోర్సెస్ పెట్టినామో అవన్నీ అమౌంట్ పెట్టినాం, దేనికోసం సాక్రిఫైస్ చేసినాం, అవన్నీ ఆ అమౌంట్ అన్నీ సాక్రిఫైస్ చేసి దేనికి చేసినాం, టు అచీవ్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, దాన్నే కాస్ట్ అంటారు. ఓకే, కాస్ట్ ఇంక్రీజ్ ఇన్ కనెక్షన్ విత్ ద రా మెటీరియల్స్, లేబర్, అదర్ హ్యాండ్స్ కాన్స్టిట్యూట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకవేళ ఇప్పుడు ఇన్పుట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీంట్లో మనకు అవుట్పుట్ ఫ్యాక్టర్స్, ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. లేబర్కి దీనికి ఏమేమి వస్తాయి, లేబర్ రావచ్చు, రా మెటీరియల్స్. ఇప్పుడు రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగినాకో ఇక్కడ అవుట్పుట్ కాస్ట్ పెంచుతారు, లేబర్ కాస్ట్ పెరిగినాకో అక్కడ అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. అదే అంటారు కాస్ట్ అనేది దేనిపైన డిపెండ్ ఉంటుంది, ఇన్పుట్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది. వాడికి ఒకవేళ రా మెటీరియల్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, వాడికి ఎక్కువ రా మెటీరియల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టినానుకో వాడు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ యొక్క ప్రైస్లో పెంచకపోతే వాడు ఏమిటంటే కంపెనీ అనేది లాస్ అవుతుంది. సో కాస్ట్ అనేది ఆ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ పైన, లేబర్ కానీ రా మెటీరియల్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్తుంది. సో టైప్స్ ఆఫ్ కాస్ట్ ఏమి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఏంటది, ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు సపోజ్ కరోనా టైంలో మాస్క్ ఉంటాయి. ఇప్పుడు అది వైరస్ రావాలని అందరూ మాస్క్ పెట్టుకున్నారు. ఆ మాస్క్లకు వాడిండు. ఇంకొకరు ఎట్లా వాడిండు అంటే ఛార్జింగ్ కూడా వాడిండు కదా, మాస్క్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాడు. ఇప్పుడు ఆ మాస్క్ని ఎట్లా పెట్టింది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వాడిండు. సో అది దేనికి వాడుతున్నారు, ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేది వాడు అమ్మేటోడికి, మాస్క్ అమ్మేటోడికి. ఇప్పుడు కరోనా వెళ్ళిపోయినా కూడా మాస్క్ అనేది సేల్ అవుతుంది. దేనికోసం, దానికి ఇంకో ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాడతారు ఆ మాస్క్ని, ఛార్జర్. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ దాంట్లో పెట్టడానికి. సో అప్పుడు కరోనా పోయినప్పటికి కూడా మాస్క్ సేల్స్ అనేది ఆటోమేటిక్గా సేల్. ఇప్పుడు అడ్డమూడు 10 రూపాయలకి అమ్మింది, ఇప్పుడు కూడా 10 రూపాయలకే అమ్ముతారు. సో ఆ ప్రైస్ అనేది తగ్గించాడు, ఎందుకంటే దానికంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయ్యింది సేల్. అది ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. మీన్ సింపుల్, ఇట్ ఈస్ ఎండింగ్ ఫ్రమ్ సెకండరీ ఇన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు మాస్క్ ఒకప్పుడు కరోనా కోసం వాడుతున్నా, ఛార్జింగ్ కూడా ఒక ఆల్టర్నేటివ్ వాడుతున్నాం, సెకండ్ ఇన్ ఆల్టర్నేటివ్. ఇట్ రిప్రజెంట్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఆల్టర్నేటివ్. అదొక మ్యాక్సిమం ప్రాబిలిటీ ఆల్టర్నేటివ్ కదా. ఇట్ రిప్రజెంట్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఆల్టర్నేటివ్ ఇన్ ఇన్కమ్ దట్ హ్యావ్ బీన్ ఎనీడ్ ఇఫ్ ద రిసోర్స్ యాజ్ పుట్ టు వేరే ఆల్టర్నేటివ్ యూజ్. ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాని ఒక ఆల్టర్నేటివ్ ఉన్న వైరస్ కోసం ఆపడానికి వాడినాం, దాని ఆల్టర్నేటివ్ యూజ్కి దేనికి వాడినాం, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వాడినాం. సో దానికి ప్రైస్ ఏం తగ్గించాడు వాడు, సేల్ అవుతుంది. ఇది ఒక ఆపర్చునిటీ వాడికి, సేలర్స్కి. సో దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ కాబట్టి ఆ కాస్ట్ ఏం తగ్గించడు వాడు. ఆపర్చునిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే దాన్ని ఇంకోటి ఆల్టర్నేటివ్ యూజ్ వాడుతున్నారు కాబట్టి అది ఆపర్చునిటీ కాస్ట్ అది క్రియేట్ అయింది, ఆపర్చునిటీ క్రియేట్ అయింది. సో కాస్ట్ దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు, ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తే ఒక ప్రోడక్ట్ని. అయినా ఎందుకంటే అంతకుముందు దాన్ని ఆపేసిన వైరస్ దానికి వాళ్ళని ఛార్జింగ్ వాడతారు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ సర్టన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇట్ నాట్ ఎఫెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు సంతూర్ సబ్బులు ఒక 100 ప్రొడ్యూస్ చేసింది ఒక కంపెనీ, నెక్స్ట్ టైం ఒక 1000 ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ 100 సంతూర్ సబ్బులు సోప్స్ ప్రొడ్యూస్ చేస్తే సేమ్ ఒకటి 20 రూపీస్కే అమ్ముతుండు. ఇప్పుడు 1000 ప్రొడ్యూస్ చేసినా ఒక 20 రూపీస్కే అమ్ముతుండు. సో దీన్ని బట్టి మీకు ఏం చెప్పాలంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇది వాల్యూమ్. ఈ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల కాస్ట్కి ఏమీ ఎఫెక్ట్ పడదు. నువ్వు 100 సబ్బులు ప్రొడ్యూస్ చేసినా అదే కాస్ట్కి అమ్ముతాం, 2000 3000 కాస్ట్ ప్రొడ్యూస్ చేసినా సేమ్ అదే రేటుకి సంతూర్ సబ్బును అమ్ముతాం. సో దాన్నే ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. కాస్ట్ అనేది మారదు, దేని ద్వారా, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల కాస్ట్ అనేది మారకపోయినాకో దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు సపోజ్ చెప్పినాక రా మెటీరియల్స్, వేరియబుల్స్, ఈ లేబర్ కానీ ఇవన్నిటి కాస్ట్ పెరిగినాకో అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అదే వేరియబుల్ కాస్ట్, ఇప్పుడు లేబరు, రా మెటీరియల్స్ కాస్ట్ అని తగ్గినాకో
అవుట్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇదే ఎగ్జాంపుల్ చూడండి, వేరియబుల్ కాస్ట్కి లేబర్ కానీ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్, ఆ ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్టు, జిఎస్టీ అని ఇవన్నీ పెరిగితే అది అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది, తగ్గితే అవుట్పుట్ కాస్ట్ తగ్గుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత చేసినా ఆ కాస్ట్ ఎన్ని 1000 చేసినా ఎంత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నా ఆ కాస్ట్ పైన ఎఫెక్ట్ పడకపోయినా అది ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఏంటి ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటిది బయట, ఇంప్లిసిట్ అంటే లోపల. ఎక్స్ప్లిసిట్ అంటే దోస్ ఎక్స్పెన్సెస్ దట్ ఇన్వాల్వ్ క్యాష్ పేమెంట్స్ అపియర్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీ. ఇప్పుడు శాలరీస్ అనేటోడు కట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ రెంట్ తీసుకున్నాం ఒక కంపెనీ, ఆ ల్యాండ్కి రెంట్ కట్టాలి. ఏదో బిల్డింగ్ తీసుకుంది ఒక ఆఫీసు, దానికి రెంట్ కట్టాలి. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి కదా, ట్రాన్స్పోర్ట్ కానీ పేమెంట్స్ ఇవ్వాలి, శాలరీ కానీ. ఏదైతే క్యాష్ బయట పోతుంది మన చేతుల నుంచి, మనం ఒక ఓనర్ అయినాక ఓనర్ నుంచి ఆ క్యాష్ బయట పోతుంది, ఎక్స్ప్లిసిట్గా వెళ్ళిపోతున్నాయి. శాలరీస్ ఇవ్వడం కానీ, రెంట్ కట్టడం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ బయట పోతున్నాయి చేతిలో. ఇవన్నీ మనం అకౌంట్స్లో మెన్షన్ చేస్తాం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మెన్షన్ చేస్తాం. వాటిని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగే వీడిది, వాడు రెంట్ కట్టుకోవడం అవసరమా? బిల్డింగే వీడి ఉన్నప్పుడు అలానే వాడు కంపెనీ పెట్టుకున్నాడు అనుకున్నాం, ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు, వాడు ఈ బిల్డింగ్కి రెంట్ కట్టాలా? అవసరం లేదు. ఎందుకంటే వాడు వేరే దగ్గర రెంట్లు ఉంటేలే, వాడు బిల్డింగ్ అని వాడు ఆఫీస్ పెట్టుకున్నాడు. సో చూడండి ఇక్కడ ఒక లాస్ట్, ద కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్రెడీ ఓన్ బై ద ఫామ్ ఓనర్. ఏవైతే కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి, ఇప్పుడు బిల్డింగ్ అనేది కాస్ట్ ఆఫ్ రిసోర్స్ వాడు ఆల్రెడీ ఎవరు ఓన్ చేసిండు, ఆ ఏదైతే ఆర్గనైజేషన్ ఓనర్ ఉంటాడో వాడు ఆల్రెడీ ఓన్ ఉంటాడు. ఇప్పుడు వాడు కట్టాల్సిన అవసరం లేదు. ఎనీ కాస్ట్ దట్ యాజ్ ఆల్రెడీ occurred not necessary show as a report as separate expense. They need not pay the rent. They own the farm. వాళ్ళు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిల్డింగే వాడి. అట్లా ఏవైతే కట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు రిసోర్సెస్ ఓన్ చేసుకో. ఇప్పుడు ఒక సపోజ్ ఒక రా మెటీరియల్స్ వాడే ప్రొడ్యూస్ చేసినాకో దానికి మళ్ళీ పైసలు కడతారు. రా మెటీరియల్స్ కొన్నందుకు వాడే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు, సో దానికి అవసరం లేదు. ఇది ఇంప్లిసిట్. ఏవి కట్టాలో బయటకు రెంట్ అవన్నీ ఇది ఎక్స్ప్లిసిట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ఉంటుంది. షార్ట్ రన్ అంటే కాస్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద వేరియబుల్ కాస్ట్ కదా, యాజ్ వెల్ యాజ్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్. అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఫిక్స్డ్ టైపికల్ క్యాపిటల్. షార్ట్ రన్ అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, లాంగ్ రన్, షార్ట్ రన్. అదే మనకి ఇక్కడ రిపీట్ అయింది. షార్ట్ రన్లో ఏమవుతుంది, వన్ వేరియబుల్ ఉంటుంది. వన్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ని మారుస్తాం, మిగతా వేరియబుల్ ఇన్పుట్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో చూసినాం, లేబరు, ల్యాండ్, క్యాపిటల్, అవన్నిటిని కాన్స్టెంట్ ఉంచుతాం. ఒక్కదాన్ని లేబర్ అన్నదాన్ని మారుస్తాం. దాన్నే షార్ట్ రన్ అంటారు, షార్ట్ రన్ కాస్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఫిక్స్డ్. ఇక్కడ అదే చెప్తుంది, అట్లీస్ట్ ఈ 5 ఫ్యాక్టర్లో ఒక ఫ్యాక్టర్ని ఫిక్స్ చేసి, వైల్ లేబర్ అండ్ రా మెటీరియల్స్ ఆర్ వేరే. ఇప్పుడు ఒక్కదాన్ని ఫిక్స్ చేస్తున్నాం కదా, దాన్ని ఏం చేస్తామంటే లైక్ లేబర్ కానీ రా మెటీరియల్స్ కానీ ఫిక్స్ చేసేస్తాం. లాంగ్ రన్ అంటే ద లాంగ్ రన్ ఈజ్ ద ప్రొడక్ట్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ వేరియబుల్ ఫార్మ్స్ కెన్ అడ్జస్ట్ ఆల్ ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ ద క్యాపిటల్. లాంగ్ రన్ అంటే ఏంటిది, చేంజ్ అవుతూ ఉంటాయి, మనం మారుస్తూ ఉంటాం. పర్చేసింగ్ అడ్వాన్స్ మిషనరీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ టు ఆటోమేట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఈ లాంగ్ రన్లో ఇప్పుడు ఒక్కసారి మిషనరీ కొన్నాక ఏమవుతుంది, సంవత్సరాలు పోతుంది కదా, అందుకే లాంగ్ రన్ కాస్ట్. షార్ట్ రన్ అంటే ఇప్పుడు లేబర్ని ఇప్పుడు నేను ఒక 10 మందిని పెట్టుకుంటా, ఈ నెల వచ్చే నెల 20 మందిని పెట్టుకుంటా, లేకపోతే వచ్చే నెల 5 మంది పెట్టుకుంటా. సో ఇది షార్ట్ రన్ కాస్ట్. లాంగ్ రన్ కాస్ట్ ఒక్కసారి మిషనరీ కొట్టినా అది కొన్ని సంవత్సరాల వరకు పోతుంది కదా, అంటే లాంగ్ రన్ కాస్ట్. ఇప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ అండ్ బుక్స్ అకౌంట్. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఇవి రెండు ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏం చెప్పి మన చేతుల నుంచి క్యాష్ అనేది బయట పోతే దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటారు. సో అవుట్ ఆఫ్ పాకెట్ కానీ బుక్స్ కాస్ట్ కానీ రెండు ఎక్స్ప్లిసిట్ కాస్టే. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఇన్వాల్వ్ ఇన్ కరెంట్ క్యాష్ పేమెంట్స్. ఇప్పుడు పైసలు ఇస్తాం అనమాట, యాన్ క్యాష్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు శాలరీస్ కానీ అవి చేతిలో మనం పెడుతున్నాం, చేతులలో నుంచి వేజెస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ అవుట్ ఆఫ్ పాకెట్ మన జేబులో తీసి ఇస్తున్నాం క్యాష్ని, యాన్ క్యాష్ని. దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్. బుక్స్ కాస్ట్ అంటే ఏవైతే మనం బుక్స్లో రాస్తామో, రికార్డింగ్ అకౌంట్స్లో రాస్తామో అవి బుక్స్ కాస్ట్ అంటారు. ఓకేనా, అవి డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ డిపెండెంట్ పేయబుల్ డ్యూరింగ్ ఏ పీరియడ్. ఇప్పుడు సపోజ్ కొన్ని ఈ నెల మంత్ ఎండింగ్లో కడతాం అనేసి ఒక అకౌంట్ రాసుకుంటాం, ఆ అకౌంట్స్ దాన్ని బుక్స్ కాస్ట్ అంటారు.